అబ్బాయ్ బాబాయ్ ఏంటి ఖాళీగా ఉన్నావు ఇవాళ? ఈరోజు కొంచెం ఖాళీ. ఖాళీయా? చేలు పనులు అయిపోయినాయి వరకు ఏమి లేదు. అయితే అన్నా మరి వండుదామా? ఎలాగో కళ్ళు అయినా వస్తాడు కదా అప్పుడు. ఇదిగో పక్కనే 2 దాళ్ళు ఉన్నాయి, మనకు 4 దాళ్ళు. కళ్ళు అయినా వస్తాడు. అయితే కళ్ళు తీసుకుని తెల్లపిండి ఎండ్రాయిలు వండుకుందామా? అయితే ఓకేనా? అంటే కళ్ళు తెల్లపిండి ఎండ్రాయిలా? అబ్బా, కళ్ళు తెల్లపిండి ఎండ్రాయిలు. అబ్బాబ్బాబ్బా, ఇంకా చెదరగొట్టేద్దా. వెళ్దామా? రెడీ? కాదు మరి కళ్ళుతో తెల్లపిండి బాగుంటది. సూపర్ అండి. అయ్యో కళ్ళు తెల్లపిండి అలా తింటే ఉంటది మజా. అయ్యో ఇప్పుడన్నా మరి తిన్నారా లేదా? లేదు. అయ్యో చాలా బాగుంటదండి. సరే అయితే ఓకే బాయ్. ఇదిగో కళ్ళు ఆయన కూడా వస్తున్నాడు. రెడీ? ఎత్తామండి, మీరు వచ్చేసారు కదా. తెల్లపిండి ఇది తిన్నాం అనుకుంటున్నా. అదే కూర వండుతున్నాం. మన కొల్లికి కలిపి తినాలండి. తినక్కలేదంటే దీనికి దానికి బాగుంటది. మరి బాగుంటుందా బాగదా? ఇదో ఒకేండి. సరే టెస్ట్ కూడా చూసేద్దాం. మీరు కొట్టుకేసినట్టు ఇంటికాడ ఆడకని చల్లగా చూసారు ఇంకో. పరమేశ్వర సూపర్ అండి. కళ్ళు అంటే పానకం. ఇప్పుడు తెల్లపిండి ఎండ్రాయిలు వండుకొని కళ్ళు బాటిల్ దగ్గర పెట్టుకొని తృప్తిగా ఒక గుక్కుడు కళ్ళు, ఓ తెల్లపిండి చెంచా నోట్లోకి ఒక గుక్కుడు కళ్ళు తిందామైతేనే. ఓకే బాయ్. ఇదిగో కొండలు వేస్తున్నారు మనకి. ఎన్ని లోటాలు? తెల్లపిండి ఎండ్రాయిలు కూర కళ్ళు ఎంతనో ఒక 8 లోటాలు 10 లోటాలు సరిపోద్ది కదా? సరిపోద్ది. తాగాలి బిగ్గానే. అదే లక్కీ డ్రాప్. ఓకే. ఇప్పుడు మనకి ఎండ్రాయిలు తెల్లపిండి కళ్ళు. మరి కళ్ళు ఇలా కళ్ళు వేసుకుని తాగితే చాలా సూపర్గా ఉంటుంది. మన బాటిల్లో కూడా ఎట్టుకుని తాగుతాం, కానీ అదంతా ఇదేం కాదు. కొండలో కొల్లే సూపర్. డబ్బాలు ఎత్తరా? కొండలో ఇంకా మాకు పడుతుంది. సరిపోతాయండి. అబ్బాయి నేను ఈవేళ కళ్ళుతో పాటు తెల్లపిండి ఎండ్రాయిలు కూర వండుదాం అనుకున్నాను. అది సిద్ధం చేసుకున్నాను. ఇడాబాయ్ అయితే తెల్లపిండి తీసుకున్నాను గ్లాసుడు. 3 గ్లాసులు నీళ్ళు వేయాలి దీనికి. దాంతోపాటు ఒక గ్లాసు కళ్ళు అతను వచ్చాడు కనుక గ్లాసు కళ్ళు తీసుకున్నాను. గ్లాస్ కళ్ళు కథమ 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటాను. సరే మనం ఇంట్లో వండుకుంటాం కదా. ఇంట్లో వండుకున్నప్పుడు అబ్బాయి 3 గ్లాసులు నీళ్ళతోనే వండుకోవాలి. మరి మన పొలం మీద ఎలా చేసుకుందాం అనుకుంటే ఏది పడితే మనం చేసుకోవచ్చు. ఓకే. అయితేని కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి మనకి తినటానికి బాగుంటాయి. మనం ఉత్తిన తినాలంటే తినలేము. ఎల్లుల్లిపాయ ఇడబాయ్ ఇలాంటి వాటిలోనే కోపుల కింద ఎక్కువ వేసుకుని ఎల్లుల్లిపాయ తృప్తిగా బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ. ఇగో ఇదే ఊరించేస్తుంది కదా ఎండ్రాయిలు. దీనివల్లే మన కొళ్ళు తెల్లపిండి. ఓకే. ఎండ్రాయిలు తెచ్చుకున్నాం కదా అబ్బాయి. దీన్ని శుభ్రంగా తోకలో తెల్లకాయ మొత్తం అన్నీ తీసేసి పక్కనే
పక్కన పెట్టుకున్నాను నేను. ఉమ్, శుభ్రం తీసేసుకున్నాను. ఆ, అలా నీట్గా తీసుకోవాలి. ఉమ్, తల తోక తీసేయాలి. ఉమ్, అవి వేసుకోకూడదు కూరలోని. డబ్బాయి వేసి పెట్టుకున్నాను. వేసి ముందు వీటిని కొద్దిగా కడగాలి. ఉమ్, కడిగేసుకుంటానులే. పెస్తాను ఇంకా పెట్టలేదు కదా మరి పొయ్యి మీద. ఉమ్, ఇవి కడగలేదు. ఆ, ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెడతాను, అప్పుడు కడుగుతాను. ఆ, డబ్బాయి సరే అయితే. అయితే వండేద్దామా? వండేద్దాం బాబాయ్. ఓకే, రెడీ అయితేనే. అబ్బాయి ఆ, అయ్యో గిన్నె ఎడుతున్నాను తెల్ల పిండి కూరకే. ఆ, ఓకే ఆ, పెడేస్తున్నాను. అబ్బాయి ఆ, దాకా ఏడెక్కింది. ఆ, నూనె వేసుకుంటున్నానా? ఆ, చూడు సియ్యమంది అబ్బాయి. తెల్లపిండి కొద్ది నూనె ఎక్కువ వేసుకోవాలి. ఓకే అబ్బాయి. ఉల్లిపాయ వేస్తున్నాను అబ్బాయి. ఆ, పచ్చిమిర్చి వేస్తున్నాను అబ్బాయి. ఉమ్, శంకర గారు అలా ఎక్కడికండి వెళ్ళరండి. ఏంటి ఏం చేస్తున్నారు అక్కడ? అలా కదండి వంట ఎలాగ ఉంటున్నానో చూదురికండి రండి అంతా. పిల్లలైనా పెద్దలు కదండి, పెద్ద వయసుకి పెద్ద పెద్ద మీ గౌరవం మీకు ఇవ్వాలి మేము. అదండి ఈ ఎలా తెల్లపిండి కూర అని కళ్ళు ఏంటండి మర్చిపోయానండి. ఎన్ని రోజులు మర్చిపోయాను మీకోసం చెప్పడం. ఎన్ని రోజులు తెల్లపిండి కళ్ళు వేస్తున్నాను. ఆ, ఇప్పుడు అన్నీ మిక్సింగ్ అవుతాయి. అలాగే వెళ్ళిపోయారండి. పోపులు వేస్తున్నాను అబ్బాయి. ఆ, ఎనిమిరపకాయలు కూడా వేస్తాను. ఉమ్, కరివేపాకు తగ్గి వేద్దాం కొంచెం. ఉమ్, ఈ దోరగా వేగాక అప్పుడు వేద్దాం. కరివేపాకు వేస్తున్నాను అబ్బాయి. ఆ, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది కరివేపాకు. అబ్బాయి ఆ, ఇగో నీళ్ళు వేస్తున్నాను. 3 గలాసులు నీళ్ళు వేయాలి కనుక ఆ, ఇగో వేస్తున్నానా. ఆ, నువ్వు పక్కన పెట్టుకున్నాను కదా ఒక గ్లాస్ కళ్ళు. యా, కళ్ళు కూడా తెచ్చుకుంటున్నాను. ఆ, ఇదిగో అబ్బాయి కళ్ళు గ్లాస్ కళ్ళు వేస్తున్నాను కదా. ఆ, ఒక గ్లాస్ కళ్ళు ఆ, అంటే కళ్ళుతోని తెల్లపిండి కూర ఎండ్రయ్య వండుదామని ఆ, ట్రై చేస్తున్నాను. ఓకే బాయ్. ఆ, కానీ సూపర్గా ఉంటుందని నాకు ఇష్టం ఉంది. ఆ, సూపరే. చికెన్లో కళ్ళు వేసుకుంటూ ఉంటుందా మరి వండుకుంటూ ఉంటుంది అబ్బాయి. ఉమ్. సూపర్ ఉంటుంది. అయితే నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. వీడియో ఇంకా అది పెట్టేద్దాం చికెన్. ఆ, ఆ, ఓకేరా బాయ్. ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా. ఉమ్, దీన్ని మరిగాక మంచి ఎసరు మరిగినట్టు మరుగుతుంది. ఆ, మరిగేటప్పుడు అప్పుడు తెల్లపిండి పొడి వేసుకుంటాను. ఆ, అవి ఎండ్రీలు పక్కన పెట్టాను కదా, అవి ఎండ్రీలు కూడా అప్పుడు వేస్తాను. ఆ, అబ్బాయి ఆ, ఇగోండి అబ్బాయి ఆ, ఎండ్రీలు కడిగేసి తెచ్చేసుకున్నాను. ఆ, ఇప్పుడు ఇంకో ప్యాన్ మీద ఇంకొక కళ మీద నేను శుభ్రంగా వేపుకుంటున్నాను దీన్ని, ఉమ్, ఈ ఎండ్రీల్ని. ఇప్పుడు వేపుకున్నాక వాటర్ కడ మరగబెట్టిన దాంట్లో పొడితో వేస్తాను. ఉమ్, ఇప్పుడు అబ్బాయి నూనె వేసాను ఆ, ఇందులోని. వేరే ప్యాన్ మీద నీళ్ళు మూలంగా తీయమని
దోరగా వేపుకోవాలి. బాబాయ్ ఇగో ఏ ఎండ్రీలు కడిగేసి వేసుకున్నాం కదా, వేగిపోయాయి. అబ్బాబ్బాబ్బా మంచి స్మెల్ వస్తుందాబా, ఏం వాసన వస్తున్నాయో. పచ్చి ఇలాగే ఎప్పుడు తింటే మరి ఇవి కూడా చాలా బాగుంటాయి అబ్బాయి, తిని చూస్తానా. దింపేసుకుంటున్నాను అబ్బాయి, దింపేసుకుంటున్నాను. అయ్యో అబ్బాయి చూడు, మూత వేస్తున్నా మరుగుతుందేమో చూస్తున్నానా. సూపర్ మరుగుతుంది అబ్బాయి, పాలి చేసుకోవచ్చు. అబ్బాయి ఇగో నేను సాల్ట్ వేసుకుంటున్నానా, సరిపడగా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. అబ్బాయి తెల్లపిండి వేస్తున్నాను ఇప్పుడు. అబ్బాయి తెల్లపిండి వేస్తున్నాను. ఈ తెల్లపిండి మనం వేసేటప్పుడు తెల్లపిండి వేసుకుంటున్నాం కదా, వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండ కింద అయిపోద్ది అబ్బాయి. ఆ ఉండ అవ్వకుండానే అలా వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కలుపుతూనే ఉండాలి. అదే అబ్బాయి ఇలాగే కలపాలి. చూసే ఇప్పుడు ఎలా ఉందా, ఉండలా తయారకుండానే. అది ఇప్పుడు ఎండ్రాయిలు వేపాను కదా, ఆ ఎండ్రాయిలు కూడా ఇప్పుడే తిప్పేసుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి. ఇక అబ్బాయి ఎండ్రాయిలు వేపాను కదా, ఎండ్రాయిలు కూడా వేసేసుకుంటున్నానా. తిండ్రి ఇగానే తెల్లపిండి దాకా వచ్చేస్తుంది అండి వెంకట గారు. స్మెల్ సూపర్ వస్తుంది. ఇప్పుడు ఆ నీరు ఎగిరిపోయే వరకు మనం మంట పెట్టుకోవాలి అబ్బాయి. పోయా మూత వేస్తున్నాను కైనాసం. నీది కాటాల్లోకి వచ్చేసాం మేము, కానీ నీది బట్టలు కాటాలు అయిపోయి నీది వేరుగా వచ్చేద్ది. నీ బట్టలు తీసేసి ఉన్న బరువు నాది తోస్తారన్నమాట, తీసేస్తాడు ఏ బుజ్జికి. ఉడిచారు కదా, ఆ దాటికి 50 పెరిగింది, మన వీటికేమో 20 పెరిగింది. అబ్బాయి మొత్తం వేస్తున్నానా. మనం నీళ్ళు ఆర్డర్ ఇన్ని వేసుకున్నాం కదా, అలా నీళ్ళు దగ్గరికి ఎగిరిపోయే వరకు కూడా మనం మంట పెట్టుకుంటూనే ఉండాలి, అలా దగ్గరికి ఎగరాలి. ఆ నీరు చుక్కలు ఎగిరిపోవాలన్నమాట తెల్లపిండికి ఎప్పుడూ కూడా. అబ్బాయి ఇది నీరు దగ్గర పడిపోయింది కనుక దింపేద్దామన్న టైంలో చిటికుడు పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండ్రీ ఉంది కదా, కొంచెం స్మెల్ కొంచెం చంపిద్దని. ఏటబ్బా కొద్దిగా వేస్తున్నాను చిటికుడు. అబ్బాయి చూడు మరి తయారైపోయినట్టుందా.
దింపేస్తున్నానా ఆ, మనం నీరు దగ్గరికి ఎగిరిపోవాలనుకున్నాం కదా ఆ, ఇగో ఇలా ఇట్టా ఇట్టా అయిపోవాలి ఉమ్, ఆ దగ్గరికి ఎగిరిపోవాలి ఇప్పుడు ఇది పొడి పొడి ఆడుతుంది ఆ, నీరు ఉందనుకో వాటర్ కింద ఉంటుంది మెత్తగా ఉన్నట్టు ఉంటుంది ఉమ్, ఇలా ఎగిరిపోవడం వల్ల మనకి తెలాపిండి ఎండ్రయ్య కూర రెడీ అయితే దిప్పేస్తున్నాను అబ్బాయి ఆ, ఈ పాలి మూత వేసేస్తున్నాను దింపేస్తున్నాను ఉమ్, అయితే ఈ తెలాపిండి ఎండ్రయ్యలు కూర రెడీ అయిపోయింది కనుక ఉంటుంది కదా చెప్పు. తెలాపిండి కూర రెడీ అయిపోయింది కనుక దీన్ని పక్కన పెట్టుకొని నేను కళ్ళు కొద్ది తీసుకున్నాను కదా మరి పొద్దుట ఆ కళ్ళు తెచ్చుకుంటాను ఇది వేసుకొని కళ్ళు తాగుతూ తింటాను మరి చూడండి హాయి ఎంజాయ్ చేయండి అబ్బాయి ఆ, బాబాయ్. ఇగో తెలాపిండి ఎండ్రాయిలో కూర వండేయాను కదా ఆ, అది రెడీ అయిపోయింది ఆ, అయితే నేను మరి ఇది ఎలాగుందో తిని చూసి చెప్తాను నీకు ఆ, అబ్బాయి ఆ, చేసుకుంటానా ఆ, పక్కన మా శనికల రైతు వచ్చారు ఆ, వెంకట్రావు గారు అయినా కూడా రుచి వచ్చి చెప్తారు ఆ, అయితే తెల్లపిండి వేసుకుంటున్నాను అబ్బాయి ఆ, భలే వాసన వస్తుంది అబ్బాయి ఉమ్, తెల్లపిండి అంటే మొత్తం సరుకులు సామాన్లు ఎక్కువ వేసాం కదా ఉమ్, బాగుంటాయి కోపులు ఎక్కువ వేసుకోవడం వల్ల బాగుంటాయి అబ్బాయి ఉమ్. మరి తెల్లపిండి ఎండ్రాయిలు వండి వేసుకున్నాను కనుక మరి ఇంకోటి ఉంది కదా ఏంటని అడగవే ఏటి మరి? కళ్ళు ఆ, కళ్ళు 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 ఆ, చూడమ్మా మన చెట్టుదేనా? మన చెట్టుదే మన మగం పక్కదే కళ్ళు వెంకట్రావు గారు ఒక గ్లాస్ తాగండి మాతో పాటు అబ్బాయి ఆ, మరి కాదు. ఆ, కుండలో ఎందుకు వేయించారు కళ్ళు? అబ్బాయి ఆ, కొండలో ఎందుకు ఏం చేయాలంటే ఈ దీంట్లో ఉన్న మడ్డి ఉంటది కదా ఆ, ఆ మడ్డి కుండకు పట్టేద్ది ఆహా, శుభ్రంగానే ఆ, కనీసం ఇంత మడ్డి కూడా ఉండదు అలా ఒక గంట చూపు ఉండిచ్చావంటే ఆ, మడ్డి అంతా దానికి పెట్టేద్ది అప్పుడు తాగు కళ్ళు నీళ్ళలాగా ఉంటుంది ఆహా, ఇంకా బాటిల్లో కళ్ళు అంటే అది తీసినట్టు వెంటనే తాగినా అది అది వేరేగా ఉంటుంది ఆ, కానీ కుండలోదే సూపర్ ఆహా, నిల్వ ఉంచుకొని ఒక గంట సేపు తాగితే సూపర్గా ఉంటుంది మాట మడ్డి అంతా కుండకు పట్టేద్ది ఆ, అందుకనే నేను కుండలో వేయించుకున్నాను ఉహు, కానీ డైలీ అలాగ కుండలోనే వేయించుకుంటాను నేను ఆహా, 2 డొక్కులు 3 డొక్కులు కళ్ళు తీసుకొని ఆ కుండలో వేయించుకొని ఒక్కొక్క గ్లాసు తాగుతాను అబ్బాయి ఆహా, ఇదిగోండి వెంకట్రావు గారు ఒక గ్లాస్ కళ్ళు వేస్తాను తాగండి అప్పుడు తెల్లపిండి తిని చూద్దాం ఎలా పట్టండి కళ్ళు తెల్లపిండి సూపరు సూపరు అనాలి ఆ, చూడు మరి ఇంకా ఈ 2 అట్లు పెట్టి ఇలాగ ఎక్కి అంటే ఆరాటం వచ్చేస్తుంది మరి మనసుకే ఉమ్, తగ్గెందుకు ఆ ఆరాటాన్ని తగ్గించేస్తాను అబ్బాయి ఆ, అబ్బబ్బబ్బబ్బా. ఎలా పిండి కూర అదిరిపోయిందండి అబ్బాయి నేను వెంకటగారు ఎలా ఉందండి బాగుంది. అన్నా కొలు తాగండి శుభ్రంగా తృప్తిగా ఇవ్వాలా వెంకటగారు ఇంటి చూడండి ఎలా ఉందో నాకు ఇంటి పెట్టుకున్నాను కానీ ఎంట్రయ్యా రాలేదు ఇగో 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 సరే వాళ్ళు ఎలాగొనే చూసావా తీసుకునే అయ్యండి బాబా ఎంట్రీ అంటే వాళ్ళు ఆడేస్తుందా ఓకే ఇప్పుడు తాగండి కళ్ళు ఉంటుంది మజా
ఇలాగ కొల్లు ఒక గ్లాస్ కొల్లు తెలాపిండి ఎండ్రయ్యి అలా వండుకుని తాగుతుంటే ఎంత కొల్లు అయినా తాగాలనిపిస్తుంది అబ్బాయి. సూపర్ ఉంది అబ్బాయి. మంచి టేస్ట్గా ఉంటుంది ఎల్లుల్లిపాయ. ఎల్లుల్లిపాయ బొట్లు ఇక అబ్బాయి ఇది ఉంటుంది చూడు. మరి ఎల్లుల్లిపాయ మనం తినాలన్నా తినలేం. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి కూరలు వండుకొని ఎల్లుల్లిపాయ బొడ్లు ఎక్కువ వేసుకుని బీరకాయ కూర ఒకటి వేపులు పెట్టుకుంటాం కదా బెండకాయ వాటిల్లో ఎల్లుల్లిపాయ బొడ్లు ఎక్కువ వేయించుకుంటాను నేను మా ఇంట్లో కూడా. చాలా బాగుంటుంది అబ్బాయ్. ఓకే మా వీడియో చూశారు కదండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.